నిన్న విడుదలైన శేఖర్ కమ్ముల సినిమా ఫిదాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కమ్ముల ఈజ్ బ్యాక్ అంటూ అతడి అభిమానులు మురిసిపోతున్నారు. ఈ సినిమాకు ఏ సెంటర్లలో రెస్పాన్స్ బాగుంది. ఓవర్సీస్లో కూడా ఓపెనింగ్స్ ఓకే అనిపిస్తున్నాయి. కానీ ఈ చిత్రం బీసీ సెంటర్లో మాత్రం పెద్దగా జనాల్ని ఆకర్షించలేకపోతుంది. తొలి రోజు పెద్ద సిటీల్లో మంచి వసూళ్లు సాధించినప్పటికీ చిన్న నగరాలు, పట్టణాల్లో ఆశించిన స్పందన లేదు. ఆక్యుపెన్సీ లేక థియేటర్లు డల్గా కనిపించాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. వరుణ్ తేజ్ మిస్టర్ డిజాస్టర్ అయినప్పటికీ మాస్ సెంటర్లలో దానికి తొలి రోజే మంచి స్పందన వచ్చింది. హౌస్ ఫుల్స్ పడ్డాయి. కానీ ఫిదా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ దానికి ఆశించిన స్పందన లేదంటున్నారు. మామూలుగానే శేఖర్ కమ్ముల సినిమాలు అర్బన్ ఆడియన్స్కు మాత్రమే కనెక్ట్ అవుతుంటాయి. హ్యాపీ డేస్ యూత్ఫుల్ మూవీ కావడంతో అది ఎక్కువ మందికి చేరువైంది. మిగతా సినిమాలేవీ కూడా కమర్షియల్గా పెద్ద సక్సెస్ సాధించలేదు. ఏ సెంటర్ల ఆడియన్స్ మాత్రమే ఆ సినిమాల్ని ఆదరించారు. ఫిదా కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు. ఇందులో క్లాస్ ఎంటర్టైన్మెంట్ మాస్ ప్రేక్షకులకు ఎంతవరకు ఎక్కుతుందనేది సందేహమే. ఫస్ట్ హాఫ్ అయినా కామెడీతో నడిచిపోతుంది కానీ సీరియస్గా సాగతీతగా అనిపించే ద్వితీయార్థాన్ని మాస్ ప్రేక్షకులు తట్టుకోవడం కష్టమే. ఆ వర్గం ప్రేక్షకులు తొలి రోజే నిరాశ వ్యక్తం చేశారు. కాబట్టి బీసీ సెంటర్లలో ఫిదా సేఫ్ జోన్లోకి రావడం కష్టమే అంటున్నారు. వీకెండ్లోనే పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటే సోమవారం నుంచి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారొచ్చని బయ్యర్లు భయపడుతున్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.